2025 సంవత్సరము మొదటి దినమున మనమంతా కూడాను కూడుకోవడానికి దేవుడు చక్కటి ఆరోగ్యమును ఆయుస్సును ప్రసాదించి ఉన్నాడు. అందును బట్టి మనమంతా కూడాను దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని వల్లారా, ప్రపంచములో ఉన్న క్రైస్తవులు కానీ దేశంలో ఉన్న క్రైస్తవులు కానీ జనవరి 1 తారీఖు వస్తే చాలు క్రొత్త సంవత్సరం సందర్భముగా ఆ రోజు ప్రపంచములో దేశములో ఉన్నటువంటి క్రైస్తవులు సంతోషిస్తారు, ఆనందిస్తారు. ఎందుకు అంటే సంవత్సరం అంతా కూడా దేవుడు తన ఒక మహాకృపని బట్టి కాచి కాపాడి సజీవులుగా ఉంచి ఆరోగ్యమును ఆయుష్ ఇచ్చి దేవుడు సంవత్సరం అంతా కూడా కాపాడినందుకు, ఆరోగ్యం ఇచ్చినందుకు, పోషించినందుకు, మరొక నూతన సంవత్సరము దేవుడు అనుగ్రహించినందుకు ఆ రోజు ప్రపంచములో దేశములో ఉన్నటువంటి క్రైస్తవులందరూ కూడాను దేవుని సన్నిధిలో ఆనందిస్తూ ఉంటారు. మరికొంతమంది అయితే ప్రియులారా, కృత సంవత్సరము దినమున అనేకమైనటువంటి ఒడంబడికలు, అనేకమైనటువంటి ఒప్పందాలు, అనేకమైనటువంటి ప్రమాణాలు చేసుకుంటూ ఉంటారు. నూతన సంవత్సరపు సందర్భముగా మా జీవితాలు నూతనంగా ఉండాలి అని, మా కుటుంబాలు నూతనంగా ఉండాలి అని చాలామంది క్రైస్తవుల రోజు కొన్ని ఒడంబడికలు, కొన్ని ఒప్పందాలు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది అయితే ప్రియులరా త్రాగుబోతులు, ఈ రోజు నుంచి నేను తాగకూడదు అని మంచి నిర్ణయాలు ఆ రోజు తీసుకుంటూ ఉంటారు. మరికొంతమంది అయితే ప్రియులరా ఈ రోజు నుంచి నేను సినిమాలు చూడను అని కొంతమంది ఒప్పందాలు చేసుకుంటూ ఉంటారు. మరికొంతమంది ప్రియులరా జాతరలు కానీ యాత్రలు కానీ ఈ రోజు నుంచి నేను తిరగాను అని కొంతమంది ప్రియులరా దేవుని మందిరములో నూతన సంవత్సరపు సందర్భంగా దేవునికి వాగ్దానం ఇస్తూ ఉంటారు, లేదా ప్రమాణం చేస్తూ ఉంటారు, లేదా ప్రియులరా ఒడంబడికలు చేసుకుంటూ ఉంటారు. మరికొంతమంది అయితే ప్రియులరా మరి ఏదైనా సరే వ్యభిచారపు అలవాట్లు ఉన్నట్లయితే ప్రభా ఈ రోజు నుంచి ఇదిగో జార స్త్రీ విషయములో కానీ వ్యభిచారపు స్త్రీ విషయములో కానీ ఏ మాత్రం కూడా దాని జోలికి వెళ్ళాను అని మరికొంతమంది ప్రియులారా ప్రమాణం చేస్తూ ఉంటారు. మరికొంతమంది ప్రియులారా ఈ రోజు నుంచి నేను దేవుని మందిరములో తూషా తప్పకుండా నేను ప్రతి ఆదివారము అటెండ్ అవుతాను అని తన భార్య తన పిల్లలతో పాటు దేవుని మందిరములో అటెండ్ అవుతాను అని మరికొంతమంది ఒప్పందాలు ఒడంబడికలు చేస్తూ ఉంటారు. గత సంవత్సరం అంతా కూడాను నేను నిజమైన క్రైస్తవుడుగా బ్రతకలేకపోయాను, ఇదిగో ఈ యొక్క నూతన సంవత్సరపు సందర్భముగా నిజమైనటువంటి క్రైస్తవుడుగా నేను బ్రతుకుతాను, దేవునికి సంతోషపరుస్తాను అని మంచి కమిట్మెంట్ తీసుకొని మంచి నిర్ణయము తీసుకొని ప్రియులారా నూతన సంవత్సరపు సందర్భంగా మంచి ఒడంబడిక మంచి ఒప్పందాలు చేసుకుంటూ ఉంటారు. పిల్లలు ఈ విధంగా చేయడంలో ఎటువంటి తప్పు లేదు. కాకపోతే మనము ఏమైతే అనుకున్నామో ఆ మాట మీద నిలబడినప్పుడు పరలోకమందున దేవాది దేవుడు సంతోషించడానికి అవకాశం ఉంటుంది. ప్రియులారా నాకు తెలిసి ప్రతి క్రైస్తవుడు కూడా 3 విషయముల్లో ఒప్పందాలు చేసుకుంటూ ఉంటాడు. మొట్టమొదటిగా ప్రియులారా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము తీసుకునే రోజు ప్రతి క్రైస్తవుడు కూడాను మంచి ఒప్పందము, మంచి ఒడంబడిక, మంచి ప్రమాణము చేసుకుంటాడు. ఇదిగో నేను బలవంతముతో ప్రభుని నమ్మలేదు కానీ ఇదిగో ఈ రోజు నుంచి నేను యేసుక్రీస్తు వారిని నా స్వంత రక్షకుడుగా అంగీకరిస్తూ నా పాత జీవితాన్ని విడిచిపెట్టి ఈ రోజు నుండి నేను నూతన జీవితంగా బ్రతుకుతాను, జీవితకాలం అంతా కూడాను దేవుని కోసం బ్రతుకుతాను అని బాప్తిస్మం తీసుకునే రోజు మంచి ఒప్పందము చేసుకుంటాడు. రెండవదిగా ప్రియులరా పెళ్లి రోజు కూడా కొంతమంది మంచి ఒప్పందాలు చేసుకుంటూ ఉంటారు. పెళ్లి రోజు తన భార్య విషయంలో
ఎటువంటి ఒప్పందం చేసుకుంటాడంటే కష్టాలైన, బాధలైన, ఇరుకులైన, ఇబ్బందులైన ఈ రోజు నుంచి నేను నా భార్యని ప్రేమించి సంరక్షించి ఆమె కష్టాలలో, ఆమె బాధలలో నేను వెన్నుగా ఉండి, తోడుగా ఉండి ఆమెకు ధైర్యంగా ఉంటాను, నా ఒక భాగస్వామురాలుగా చక్కగా చూసుకుంటాను అని పెళ్లి రోజు తన భార్య విషయంలో పెళ్లి కుమారుడు లేదా భర్త ప్రమాణం చేస్తాడు, లేదా మంచి ఒప్పందం అనేటువంటిది తీసుకుంటాడు ప్రియులారా. మూడవదిగా ప్రియులారా, కొత్త సంవత్సరపు సందర్భముగా చాలా మంది మంచి ఒడంబడిక, మంచి ఒప్పందాలు, మంచి నిర్ణయాలు, మంచి నిబంధనలు చేసుకుంటారు. ఏమని అంటే, ఇదిగో ఈ రోజు నుంచి నా పాత జీవితాన్ని విడిచిపెడుతున్నాను, దేవుని కోసం బ్రతుకుతాను, దేవుని కోసం జీవిస్తాను, ఈ రోజు నుంచి నేను త్రాగుడు మానేస్తాను, ఈ రోజు నుంచి నేను వ్యభిచారము మానేస్తాను, ఈ రోజు నుండి నేను సినిమాలు మానేస్తాను, ఈ రోజు నుండి నేను తిరుగుడు మానేస్తాను, ఈ రోజు నుండి నేను సేవకుని మాట వింటాను, ఈ రోజు నుండి నేను ప్రతి ఆదివారము తూస తప్పకుండా దేవుని మందిరములో వెళ్తాను అని చాలా మంది ప్రమాణం చేసుకుంటూ ఉంటారు. మంచి నిబంధన, మంచి ఒప్పందాలు చేసుకుంటూ ఉంటారు. చాలా మంచిది ప్రియులారా. ఇటువంటి నిబంధనతో, ఇటువంటి ఒడంబడికతో, ఇటువంటి నిబంధనతో వెళ్ళవలసినటువంటి అవసరత ఉంది. కానీ అప్పుడే చెప్పినట్లుగా ఎవరైతే ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో, ఎవరైతే ఇటువంటి నిబంధనలు చేసుకుంటున్నారో, అది చివరి వరకు ఆ మాట మీద కట్టుబడి జీవించగలిగినప్పుడు పరలోకమందున దేవాది దేవుడు సంతోషిస్తాడు అని, ఘనపరచబడతాడు అని ఒక సేవకుడుగా నేను మిమ్మల్ని తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఇటువంటి నిబంధన కేవలం భూమి మీద పుట్టినటువంటి మనుషులకే కాదు గాని సృష్టిని కలిగించినటువంటి దేవుడు కూడాను ఒక నిబంధన చేసినట్లుగా బైబిల్ గ్రంథమందు మనం చూస్తాం ప్రియులారా. ఆ మాట ఎక్కడ ఉంటదంటే ప్రియులారా, ఆదికాండము 9వ అధ్యాయము 11వ వచనాన్ని దయచేసి ఎవరైనా గట్టిగా చదవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. నేను మీతో నా నిబంధన స్థిరపరుచుదును, సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు, భూమిని నాశనం చేయుటకు ఇకను జల ప్రవాహము కలగదని పలికెను. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, మనందరికీ తెలుసు నోహ గారి కాలములో ప్రజలందరూ కూడా చెడిపోయారండి. బాల్యము మొదలుకొని వృద్ధుల వరకు టోటల్గా చెడిపోయారండి. స్త్రీలని కాదు, పురుషులని కాదు, వృద్ధులని కాదు, ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చెడిపోయారండి. నిజంగానే ఎంతగా చెడిపోయారంటే దేవుడు తన హృదయములో నొచ్చుకున్నాడు, తన హృదయములో దేవుడు బాధపడ్డాడు, తన హృదయములో దేవుడు గాయపరచబడ్డాడు. అలా గాయపరచబడినటువంటి దేవుడు ప్రియులారా వీళ్ళెవ్వరిని కూడాను ఉంచడానికి వీల్లేదు, వీళ్ళందరినీ కూడా నాశనం చేస్తాను అని దేవుడు ఏం చేశాడంటే ప్రియులారా జల ప్రళయాన్ని రప్పించి ప్రియులారా వాళ్ళందరినీ కూడాను నాశనం చేశాడు. ఎప్పుడైతే 8 మంది ఓడలు రక్షించబడ్డారో ఆ 8 మందిని అనగా నోహ గారి కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించిన తర్వాత దేవుడు ఒక నిబంధన చేసుకున్నాడు. వారిని ఆశీర్వదించండి, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపండి అని ఆశీర్వదించిన తర్వాత దేవుడు ఒక నిబంధన చేసుకున్నాడు, ఒక ఒడంబడిక దేవుడు చేసుకున్నాడు. దేవుడు ఒక నిబంధన చేసుకున్నాడు పిల్లారు. ఏమని అంటే, ఇదిగో ఈ రోజు నుండి నేను మనుషుల మీదకి జల ప్రవాహంతో నాశనం చేయాను, జల ప్రళయముతో ఎవరిని కూడా నాశనం చేయను అని దేవుడు ప్రియులరా ఒక నిబంధన చేసుకున్నాడు. దానికి గుర్తుగా దేవుడు ఆకాశములో మేఘముల మీద ఒక ఇంద్రధనస్సును పెట్టినట్లుగా మనం చూస్తాం ప్రియులరా. అప్పుడప్పుడు మనకు ఆకాశములో మేఘములో అందమైనటువంటి ఇంద్రధనస్సు కనబడుతుంది. ఆ ఇంద్రధనస్సు పెట్టింది ఎవరంటే సృష్టికర్త అయినటువంటి దేవుడు అండి.
అది ఆదము కాలములు లేదు. మేఘాల మీద ఇంద్రధనస్సు ప్రియులారా, అది కేవలం జలప్రలయము తర్వాత నోహ గారి కాలములో దేవుడు ఆకాశములో మేఘాల మీద ఇంద్రధనస్సు పెట్టాడు. ఇంద్రధనస్సు చూసినప్పుడల్లా దేవుడు గుర్తు చేసుకోవాలి, ఈ రోజు నుండి నేను జల ప్రవాహముతో మనుషులను నాశనం చెయ్యను అని దేవుడు ఒక ఒడంబడిక, ఒక నిబంధన చేసుకున్నాడు అని ప్రజలు తెలుసుకోవాలి. దేవుడు కూడా ఒక జ్ఞాపకార్థంగా ఇంద్రధనస్సును మేఘం మీద పెట్టినట్లుగా మనము బైబిల్ గ్రంథం అందు చూస్తాం. ప్రియులారా, ప్రియమైనటువంటి దేవుని వల్లారా, దేవుడు ఎలాగైతే ఒక నిబంధన చేసుకున్నాడో సేమ్ అదే విధంగా దేవుని పిల్లలైనటువంటి మనము కూడా ఒక మంచి నిబంధన చేసుకోవాలి. పాత జీవితాన్ని గుడ్డుబై చేయాలి. పాత జీవితాన్ని మనం సమాధి చేసి కొత్త జీవితంలో మనము అడుగు పెట్టాలి. ఈ రోజు నుంచి నేను త్రాగను ప్రభువా, ఈ రోజు నుండి నేను సినిమాను చూడను ప్రభువా, ఈ రోజు నుండి నేను పేకాట ఆడను ప్రభువా, ఈ రోజు నుండి నేను వ్యభిచారానికి నేను దాసుడుగా మారను ప్రభువా, ఈ రోజు నుండి నేను ప్రతి ఆదివారము మందిరానికి వెళ్తాను, నేను నా భార్య నా పిల్లలతో పాటు దేవుని సన్నిధిలో కనబడతాను, దేవుని సన్నిధిలో కాలము గడుపుతాను అని ప్రతి క్రైస్తవుడు కూడా ప్రియులారా ఒక నిబంధన చేసుకోవాలి, ఒక ఉడంబడిక చేసుకోవాలి, ఒక ఒప్పందము చేసుకొని మనం ముందుకు వెళ్ళినట్లయితే మన కుటుంబాలు అనేక మందికి దీవెనకరంగా మాదిరికరంగా ఉండడానికి